హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఏం చేయాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. అండ్ బ్రెస్ట్ సైజు డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, అవి సాగ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, వీటికి ఏమైనా మెడిసిన్ ఉంటాయా, అండ్ ఎలాంటి మసాజ్ ఆయిల్స్ యూజ్ చేయాలి, ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ నేను చెప్తాను, ఫాలో అవ్వండి. ఓకే, ఎస్. ఫస్ట్ ఏంటంటే ఎవరికైనా సరే బ్రెస్ట్ సైజ్ అనేది మంచి షేప్లో ఉండాలి అండ్ కరెక్ట్ సైజులో ఉండాలని ఎవరికైనా ఉంటుందన్నమాట. కొంతమందికి కొన్ని రీజన్స్ వలన సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా ఉండటము, శాగి అయిపోయి ఉండటము, డెవలప్మెంట్ అనేది కరెక్ట్గా లేకుండా ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. వీటి రీజన్స్ ఏంటి, అసలు వీటి మెకానిజం ఎలా ఉంటుంది, ఎలాంటివి ఫాలో అయితే వీటిని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ నేను చెప్తాను. ఓకే, ఎస్. ఫస్ట్ ఏంటంటే ఇది చెప్పే ముందు బ్రెస్ట్ అనేది ఓన్లీ వాటి ఫ్యాక్ట్ అనేది ఏంటంటే పర్మనెంట్ కాదండి, టెంపరీ అనమాట వాటి డెవలప్మెంట్ అనేది. ఎందుకంటే ఇది ఓన్లీ వీటికి బోన్ సపోర్ట్ అనేది ఉండదనమాట, ఓన్లీ మజిల్ ఫ్యాక్టర్ మీదే ఇది బేస్ అయి ఉంటుందన్నమాట. ఇప్పుడు సడన్గా మనం వెయిట్ పెరిగామనుకోండి, ఏమవుతుంది, సైజు బాగా పెరిగిపోయి శాగి అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే అక్కడ సపోర్ట్ అనేది లేదనమాట. వీటికి బోన్ సపోర్ట్ అనేది ఏమీ ఉండదండి, ఓన్లీ మజిల్ ఫ్యాక్టర్ మీదే ఉంటుంది. కాబట్టి ఇవి ఎక్కువ శాగ్ అవ్వటము అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఓన్లీ మిల్క్ గ్రాండ్సే ఉంటాయన్నమాట, వీటికి ఎలాంటి సపోర్టు ఉండదు. ఓకే, ఎస్. అండ్ ఇవి ఎక్కువ డెవలప్మెంటు కొంతమందిలో లేకపోవడానికి రీజన్స్ ఏంటంటే ఇవి ఎక్కువ హెరిడిటీ అనమాట, అంటే వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి అనమాట. జెనెటిక్స్ వలన ఇవి గ్రోతింగ్ అనేది, సైజ్ అనేది పెరగడం తగ్గడం అనేది ఉంటుందన్నమాట. వాటి ప్రాబ్లం అనేది ఒకటి ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా టైం లేక అండ్ సరిగ్గా ఫుడ్ అనేది తీసుకోరు అనమాట. అంటే ఉండవలసిన వెయిట్ కన్నా కూడా లోయర్ వెయిట్ ఉంటారనమాట. ఒక 50 kgs ఉంటారనుకోండి, ఒక 40 kgs 30 kgs అలానే ఉంటారనమాట. అంటే పోషకాహార లోపం వల్ల కూడా వీళ్ళకి గ్రోతింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఎక్కువ మెచ్యూర్ టైంలోనే బాడీలో షేప్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయన్నమాట. ఆ టైంలో ఏమవుతుందంటే బాడీలో ఎక్కువ కొంతమందికి ఈస్ట్రోజన్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల కూడా గ్రోతింగ్ అనేది, డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది అనమాట, ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వలన. అండ్ మెచ్యూర్ అయిన టయానికి కొంతమందికి హార్మోన్స్ ఇంబాలెన్స్ వలన పీరియడ్స్ అనేది రెగ్యులర్గా రాకపోవడం వల్ల కూడా వీటి గ్రోతింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. ఇంకా ఎందువలన అంటే చాలామంది పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోతే ఏం చేస్తారంటే రెగ్యులర్గా రావడానికి మెడిసిన్ యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఆ ఎఫెక్ట్ కూడా వీటి మీదే పడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా కొంతమందికి కొన్ని ఇయర్స్ గ్రోతింగ్ అనేది ఇంక్రీజ్ బాగుండి తర్వాత సడన్గా డిక్రీజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఎందుకు అవుతాయని చెప్పేసి చాలామంది థింక్ చేస్తూ ఉంటారు. ఎందుకు అవుతాయంటే కొంతమందికి థైరాయిడ్ అటాక్ అయినా కూడా సడన్గా వెయిట్ అనేది తగ్గిపోతారనమాట. ఆ టైంలో కూడా డిక్రీజ్ అవుతూ ఉంటాయి. అండ్ కొంతమందికి ఏంటంటే బేబీకి మధ్య బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చేస్తారనమాట. ఫస్ట్ బేబీకి గ్రోతింగ్ ఉన్న సెకండ్ బేబీకి అంతా అయిపోయాక కూడా గ్రోతింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చేయడం వల్ల కూడా ఆ ఎఫెక్ట్ కూడా బ్రెస్ట్ ఇంక్రీజ్ మీద పడుతుందండి. రీజన్స్ అయితే ఇవే ఉంటాయన్నమాట. వీటి వల్లనే డెవలప్మెంట్ అనేది సరిగ్గా లేకపోవడము అండ్ కొంతకాలం ఇంక్రీజ్ ఉన్న తర్వాత డిక్రీజ్ అవ్వడానికి రీజన్ అయితే ఇవే ఉంటాయన్నమాట. ఓకే, ఎస్. ఏ రీజన్స్ ఉన్నా, ఎన్ని రీజన్స్ ఉన్నా కూడా మనం వీటిని డెవలప్ చేసుకోలేమా, ఇంక్రీజ్ చేయగలమా లేదా అంటే కొన్ని డైట్ చెప్తానండి. వాటి వలన అయితే కనుక మనకి జెనెటిక్ ప్రాబ్లము అండ్ కొన్ని హెల్త్ ఇష్యూస్ అలాంటివి ఉన్నా కూడా ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఏంటంటే ఇవి చెప్పాను కదా, మనకి ఈస్ట్రోజన్ తగ్గడం వల్లనే డెవలప్మెంట్ ఆగిపోతుంది. కాబట్టి మనకి ఈస్ట్రోజన్ అనేది ఎక్కువ సోయాబీన్స్లో ఎక్కువ ఉంటుందండి. సోయాబీన్స్ అంటే అవి మనం తినలేము అనమాట, కొంచెం వగరగా ఉంటాయి ఆ మిల్క్ తాగాలన్నా కూడా. కానీ తీసుకోవాల్సిన ప్రొసీజర్లో తీసుకుంటే వాటి వల్ల ఏ ప్రాబ్లం ఉండదండి. తీసుకోవాల్సిన ప్రొసీజర్లో తీసుకుంటే అవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. వీటిలో ఈస్ట్రోజన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట బ్రెస్ట్ ఇంక్రీజ్ అవ్వడానికి. సోయాబీన్స్ని ఏం చేస్తారంటే నైట్ ఒక 10 hours అన్న ఇవి బాగా నానాలండి. 10 hours తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ వాటిని బాగా ఇలా నలపండి. నలిపితే ఏమవుతుందని పొట్టంతా వచ్చేస్తుంది అనమాట. వాటిని కొంచెం వాటర్ పోసి మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ చేసేయండి, మెత్తగా గ్రైండ్ చేసేయండి. ఆ మిల్క్ అనేది వస్తుందన్నమాట. వాటిని ఫిల్టర్ చేసేసి మీరు ఒక స్పూను డైరెక్ట్గా తాగాలంటే తాగలేరు, వగరగా ఉంటాయి. కాబట్టి ఒక స్పూను హనీ వేసుకోండి. హనీ వేసుకొని తాగడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే బ్రెస్ట్ ఇంక్రీజ్ అవ్వడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట.
అండ్ లేకపోతే కనుక మనం ఎలాగూ కర్రీస్లో బీరకాయ పాలని, సొరకాయ పాలు, పొట్లకాయ పాలు ఇలా అని చేస్తూ ఉంటాం కదా, వాటి బదులు బ్రెస్ట్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఈ సోయా మిల్క్ని యాడ్ చేసుకోండి. అలా అన్నా కూడా కన్జ్యూమ్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా ఏంటంటే మనం వెజ్ బిర్యానీ వాటిలో అది పచ్చి బఠానీ వేస్తాం కదా, అలా కాకుండా ఈ సోయాబీన్స్ని ఉడకబెట్టేసి ఆ గింజలను కూడా ఆ బిర్యానీలో వేసుకొని తింటూ ఉండండి. ఏదో రూపంలో కన్జ్యూమ్ అయ్యేటట్టు చూసుకోండి. మన డైట్లో కంపల్సరీ బ్రెస్ట్ సైజ్ ఇంక్రీజ్ అనేది అవుతుంది అనమాట. వీటిలో ఈస్ట్రోజన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పచ్చి కొబ్బరి అనమాట. పచ్చి కొబ్బరి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఇవన్నీ నేను చెప్పేవి జీరో కొలెస్ట్రాల్ అనమాట. మనమేమి వెయిట్ పెరగం అనమాట, కానీ బ్రెస్ట్ ఇంక్రీజ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. పచ్చి కొబ్బరిని కూడా తురుము పట్టేసుకొని తింటూ ఉండండి. ఇది కూడా ఇంక్రీజింగ్కి బాగా పనిచేస్తుంది అనమాట. అండ్ అలానే వాటర్ మిలాన్ సీడ్స్ ఇవన్నీ తింటూ ఉండండి. ఇవి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ ఇంకా ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అనమాట. వీటిలో హై కొలెస్ట్రాల్ ఉంటుంది. అండ్ సన్నగా ఉన్న వాళ్ళు కూడా వెయిట్ పెరగడానికి ఉంటుంది అనమాట. ఎక్కువ బాదం పప్పులు, జీడిపప్పులు ఇలాంటివన్నీ తింటూ ఉండండి. అండ్ వాటి వల్ల కూడా వెయిట్ పెరుగుతారు. వెయిట్ పెరిగినా కూడా బ్రెస్ట్ అనేది సన్నగా ఉన్న వాళ్ళకి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, ఎస్. అండ్ ఇవన్నీ చేస్తూ ఉండండి. ఇంక్రీజ్కి బాగా హెల్ప్ అవుతాయి ఇవన్నీ. ఓకే. అండ్ ఆయిల్స్ అంటే వీటికి ఏవైనా సరే ఏ ఆయిల్ యూజ్ చేసినా కూడా ఫస్ట్ కొంచెం వేడి చేసుకోవాలండి. గోరువెచ్చగా వేడి చేసుకోవాలన్నమాట. వీటికి వచ్చేసరికి ఎక్కువ ఆల్మండ్ ఆయిల్, అవిసె గింజల నూనె ఇవి కూడా బాగా యూజ్ అవుతాయన్నమాట. వేటిని యూజ్ చేసినా కూడా యాంటీ క్లాక్ డైరెక్షన్లో మసాజ్ చేసుకోండి, ఎందుకంటే బాగా రిజల్ట్ ఉంటుందన్నమాట. డైరెక్ట్గా మసాజ్ చేయకూడదు. ఓకే. అవిసె గింజల నూనెలో మీరు ఇంకా సోంపు గింజలను మరిగించేసి ఆయిల్ని కూడా బ్రెస్ట్కి మసాజ్ చేస్తూ ఉంటే బాగా ఇంక్రీజ్ అవుతుంది, మంచి షేప్లో ఉంటుంది. బ్రెస్ట్ అనేది టైట్నింగ్ వస్తుంది అనమాట. అవిసె గింజల నూనె, సోంపు గింజలు బాగా బాగా పనిచేస్తాయి అన్నమాట. ఓకే, ఎస్. అండ్ ఇవన్నీ చేస్తూ ఉండండి. ఇంకా ఏంటంటే అవాయిడ్ ఫుడ్స్ అంటే తీసుకోకూడని ఫుడ్స్ అంటే కొంతమందికి ఏజ్ ఫ్యాక్టర్ వలన శాగి అయ్యి అండ్ వ్రింకిల్స్ వస్తే ఓకే బ్రెస్ట్ మీద. అలా కాకుండా కొంతమందికి ఏజ్తో పని లేకుండా ఎక్కువ వ్రింకిల్స్ ఉండి శాగ్ అవుతూ ఉంటాయన్నమాట. వాళ్ళు ఎక్కువ బేకరీ ఫుడ్ని అవాయిడ్ చేయండి. బేకరీ ఫుడ్ వలన కూడా ఇవి ఎక్కువ శాగ్ అవుతాయి అండ్ వ్రింకిల్స్ అనేది వస్తూ ఉంటాయి. కాబట్టి బేకరీ ఫుడ్ని అవాయిడ్ చేయండి. ఇవన్నీ ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇంకా ఏంటంటే మెయిన్లీ ఎక్సర్సైజెస్ అనమాట. వీటికి మంచి ఎక్సర్సైజెస్ ఉంటాయండి. మీరు యూట్యూబ్లో చూసి బ్రెస్ట్ ఇంక్రీజ్ ఎక్సర్సైజులు అంటే వస్తాయన్నమాట. అవన్నీ మీరు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటాయన్నమాట. అవి కూడా ఫాలో అవ్వండి. మనకి ఎలాంటి ప్రాబ్లము, జెనెటిక్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇలాంటి మంచి డైట్ తీసుకోవటం వలన అండ్ కొన్ని రకాల మసాజ్ ఆయిల్స్ యూజ్ చేయడం వలన అండ్ స్మాల్ ఎక్సర్సైజ్ చేయడం వలన కూడా ఇంక్రీజింగ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ మేమైనా సరే ఇది బ్రెస్ట్ ఇంప్రూవ్ రిజల్ట్ క్రీమ్స్ అనేవి ఇస్తాం, కానీ చెప్పాను కదా ఏది కూడా పర్మనెంట్ కాదన్నమాట, టెంపరీ అనమాట. వాటి బదులు ఎక్కువ డైట్ అనే ఎక్కువ ఇవన్నీ కన్జ్యూమ్ అయ్యేటట్టు చూసుకోండి. ఇలాంటివన్నీ ఫాలో అవుతే రిజల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ఇంక్రీజింగ్కి అండ్ ఎక్కువ సాగి అవ్వకుండా మంచి షేప్లో కూడా ఉంటుందన్నమాట ఎవరికైనా సరే. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.